మార్పును రచనల ద్వారా తీర్చుకుంటాడు. ఒక టీచర్ కనుక రచయిత అయితే అడ్వాన్స్ ఉంటుంది, అది యాడ్ అవుతుంది. అంటే అందుకే ఎక్కువ మంది టీచర్లు రచయితలు అవుతారు. ఎందుకు అవుతారంటే సమాజాన్ని బాగా పరిశీలిస్తారు వాళ్ళు, తర్వాత సమాజ మార్పును కోరుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఓ తండ్రి తల్లి ఉన్నది అనుకోండి, పిల్లవాడిని పెంచుతారు, చదివిస్తారు, చదివించినాక వీళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు కొడుకు నుంచి ఆశిస్తారు, ఏమరా నేను గంత మంచి చదువు చెప్పించిన, నువ్వు నన్ను చూస్తలేవేంది, నన్ను పట్టించుకుంటలేవేంది. టీచర్కి అది ఉండదు. తన పిల్లలు ఆయన ఎప్పుడైనా గుర్తుంచండి, మీకు ఎందరు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు అన్నారు, స్కూల్లో ఉన్న పిల్లలు చెప్తాడు. 50 మంది అండి మాకు పిల్లలు అంటారు. 50 మంది ఏంటంటే అంటే అదే స్కూల్లో పిల్లలండి అని అంటారు. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి ఓన్ చేసేసుకుంటారు ఆ పిల్లలు ఓన్ కూడా. చేసుకుంటారు. వాళ్ళతోనే ఆడతాడు, వాళ్ళతోనే పాడతాడు, వాళ్ళతోనే పెరుగుతాడు. ఆయన నమస్కార ప్రియుడు టీచర్. ఎక్కడన్నా ఒక స్టూడెంట్ కనబడి నమస్తే సార్ అంటే జీవితం మొత్తం పొంగిపోతాడు, ఇంటికి వచ్చి చెప్పుకుంటాడు గర్వంగా, చూసినావా వాడు నా స్టూడెంట్. స్టూడెంట్ ఒక గొప్ప స్థానంలో ఉంటే ఈయన సంతోషపడతాడు, ఎక్కడో దూరంలో మందిలో ఉండి ఈయన ఆనందపడిపోతాడు. కానీ తల్లిదండ్రులు అట్లా ఆనందపడరు, ఈర్ష్యపడతారు. అయ్యో నన్ను నా స్టేజ్ మీదకి విలువలేదు నా కొడుకు, చూసినావు నన్ను ఈడ వదిలిపెట్టిండు అని అనుకుంటాడు. కానీ టీచర్ అట్లా అనుకోడు, నేను చదువు చెప్పిన స్టూడెంట్ చూడాడు ఎంత గొప్పగా ఉన్నాడని ఇక్కడ ఉండే ఆనందపడతాడు. అది టీచర్ యొక్క గొప్పతనం. మ్యాథ్స్ టీచర్ అప్డేటింగ్ వర్షన్ అట్లా